హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో శివయ్య, సీతయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. శివయ్య చాలా మంచివాడు. సీతయ్య మాత్రం తెలివిగలవాడు, మోసగాడు. స్నేహం పేరుతో శివయ్యని వాడుకుంటూ ఉండేవాడు. అది తెలియని శివయ్య సీతయ్య ఎప్పుడు అడిగినా కాదనకుండా డబ్బు రూపంలోనో శ్రమ రూపంలోనో సాయం చేస్తూనే ఉండేవాడు. ఏమండి, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది శివయ్య భార్య. అది సిరిపురం వెళుతున్నా, సీతయ్యకి కొంచెం అక్కడ పనుందంట, నన్ను కొంచెం సాయంగా రమ్మన్నాడు. మధ్యలో అడవి ఉందిగా, అడవిలో కాస్త భయంగా ఉంటుందిరా, నువ్వు కూడా ఉంటే ధైర్యంగా ఉంటుందిరా అన్నాడు. సర్లే, నాకు కూడా పొలంలో ఏం పని లేదులే, వస్తానని చెప్పాను, వెళ్ళి వచ్చేస్తానే అన్నాడు శివయ్య. ఏమండి, మీరు డబ్బుగా ఎంత సాయం చేస్తున్నా నేను ఎప్పుడూ ఏమీ అనలేదు, కానీ ఇలా సాయం అని చెప్పి మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఆ అడవిలో ఈ మధ్య క్రూర మృగాలు ఎక్కువగా తిరుగుతున్నాయంటండి. మనుషులు కనిపిస్తే మీద పడి అమాంతం తినేస్తున్నాయంట. అందులోనూ సీతయ్య అన్నయ్యని అస్సలు నమ్మకూడదు. ఆయన అవకాశవాది. ఏదైనా ప్రమాదం వస్తే మిమ్మల్ని ముందుకు తోసేసి ఆయన తప్పించుకునే రకం. అందుకే ఆయనకి తోడుగా వెళ్ళకండి. అసలు అందుకోసమే మిమ్మల్ని తోడుగా తీసుకువెళుతున్నాడని నా అనుమానం అని అంది శివయ్య భార్య. ఏమీ, ఆ సీతయ్య డబ్బుగా ఏమైనా మోసం చేస్తాడేమో గాని ప్రాణం మీదకు వస్తే మాత్రం తన ప్రాణాలను అడ్డుపెట్టైనా నా ప్రాణాలను రక్షిస్తాడే, నాకు ఆ నమ్మకం ఉంది, వాడి స్నేహానికి అంత విలువిస్తాడే అని నమ్మకంగా చెప్పాడు శివయ్య. సర్లేండి, నేనెంత చెప్పినా మీరు వినరని నాకు అర్థమైపోయింది గాని కాస్త జాగ్రత్తగా వెళ్ళిరండి అంది శివయ్య భార్య. సర్లే, వెళ్ళి వస్తానే అనుకుంటూ బయలుదేరాడు శివయ్య. అలా శివయ్య, సీతయ్య కొంత దూరం ప్రయాణం చేశారు. ఒక చోటకి వెళ్ళేసరికి దూరం నుంచి సింహం గాండ్రింపు వినిపించింది. అమ్మో శివయ్య, సింహం వచ్చేస్తుందిరా అనుకుంటూ ఆ ప్రక్కనే ఉన్న చెట్టెక్కేశాడు సీతయ్య. సీతయ్య, నేను కూడా వస్తాన్రా, కాస్త చెయ్యి అందించవు అని కంగారు పడసాగాడు శివయ్య. అమ్మో, శివయ్య కూడా పైకెక్కేస్తే ఆ సింహానికి ఏమీ తినడానికి దొరకక ఎలాగోలా పైకి చెట్టెక్కేస్తుందేమో, అప్పుడు నా ప్రాణాల మీద కూడా వచ్చేస్తుంది. అలా కాకూడదు, నా ప్రాణాలను రక్షించుకోవాలి అంటే ఈ శివయ్య కిందే ఉండాలి. అంటే నేనిప్పుడు శివయ్యకి సాయం చేయకూడదు అని మనసులో అనుకుని సాయం చేస్తున్నట్లుగా చెయ్యి అందించాడే కానీ పైకి లాగకుండా క్రిందకి వదిలేశాడు. ఇంతలో సింహం రానే వచ్చేసింది. ఇక శివయ్యకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. హఠాత్తుగా చిన్న వయసులో తన తాత చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. తాతయ్య చెప్పాడుగా, సింహాలు బ్రతికున్న జీవుల్ని తింటయి, చనిపోయిన జీవుల్ని అసలు ముట్టుకోవని. అయితే ఇప్పుడు నేను ఊపిరి పీల్చకుండా బిగబట్టి ఉంటాను. అప్పుడు ఆ సింహం నేను చనిపోయాననుకుని నన్ను తినకుండా వెళ్ళిపోతుంది అని అనుకుని చనిపోయినట్లుగా ఊపిరి బిగబట్టి పడుకుండిపోయాడు శివయ్య. సింహం శివయ్య దగ్గరకు వచ్చి చుట్టూ తిరిగి చూసింది. శివయ్య ఊపిరి బిగబట్టి ఉండటంతో శివయ్య చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింహం. సింహం వెళ్ళిపోయిన తరువాత మెల్లగా క్రిందికి దిగివచ్చి, శివయ్య, శివయ్య, సింహం వెళ్ళిపోయింది గాని ఇకలే, అయినా నువ్వు సింహానికి ఏం చెప్పావురా, అది నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని వెటకారంగా అడిగాడు సీతయ్య. సింహానికి నా కథ మొత్తం చెప్పానులే, అది విని జాలిపడి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు శివయ్య. అవునా, ఈ మధ్య సింహాలు మనుషుల మాటలు కూడా వింటున్నాయారా? వినడమే కాదు, అవి కూడా మాట్లాడుతున్నట్టున్నాయి. వెళ్ళేటప్పుడు ఏదో నీకు చెవిలో చెప్పి మరీ వెళుతున్నట్టుందిగా, ఏం చెప్పిందేంటి అని ఇంకాస్త వెటకారంగా నవ్వాడు సీతయ్య. ఇలాంటి వాళ్లను జీవితంలో ఎప్పుడూ నమ్మకు, వీళ్లతో అసలు స్నేహం కూడా చేయొద్దని చెప్పి నీ వైపు చూపించి మరీ చెప్పిందిరా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెనుతిరిగి గ్రామానికి వెళ్ళిపోయాడు శివయ్య. ఇక ఆ రోజు నుంచి సీతయ్యతో మాట్లాడడమే మానేశాడు. అయ్యో శివయ్య అమాయకుడు, నేను మోసం చేసినా నోరు తెరిచి అడగడులే అనుకున్నాను.
అలా అనుకుని మంచి స్నేహితుణ్ణి పోగొట్టుకున్నాను అని అప్పుడు బాధపడసాగాడు సీతయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.